ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచి విజయభేరి మోగించి మొదటి మ్యాచ్లోనే 2 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుని అదరగొట్టింది. ఢిల్లీ జట్టు 174 పరుగుల స్కోరు చేసినా సామ్ కరన్, లియామ్ లివింగ్స్టన్ మెరుపుల ముందు ఆ స్కోరు చిన్నపోయింది. దీంతో పంజాబ్ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే గెలుపును సొంతం చేసుకుంది. ఈ ఏడాది పంజాబ్ జట్టు అండర్ డాగ్ లాగా కనపడుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ అలానే బౌలింగ్ విభాగాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద జట్లకు షాక్ తప్పదు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు భారీ హిట్టర్లు అందరూ ప్రస్తుతం ఈ జట్టులోనే ఉన్నారు. కాబట్టి పంజాబ్ జట్టు ఈ ఏడాది పరేషాన్ చేయడం ఖాయంగా కనపడుతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు వార్నర్, మార్ష్ పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. వార్నర్ 21 బంతుల్లో 29 పరుగులు, మార్ష్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన షైహోప్ 33 పరుగులు చేసి జట్టును ఆదుకోగా, సంవత్సరం తర్వాత క్రీజులోకొచ్చిన పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి కొద్దిగా వామప్ అయి అవుట్ అయిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో క్రీజులోకొచ్చిన రికీ భోయ్, ట్రిస్టన్ స్టబ్స్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వడంతో ఢిల్లీ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 13 బంతుల్లో 21 పరుగులు, అభిషేక్ పోరెల్ 10 బంతుల్లో 32 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ జట్టు అనూహ్యంగా 173 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరొక 2 వికెట్లు చేయగా రబడా, హర్ప్రీత్, రాహుల్ చహార్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్డ్ హిట్టర్ జానీ బేర్స్టో 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ధావాన్ 22 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో మ్యాచ్ కొద్దిగా రసకందాయంలో పడింది. జితేష్ శర్మ కూడా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో పంజాబ్ గెలుపు కష్టమేమో అని అనిపించింది. కానీ ఇంగ్లీష్ ఆటగాళ్లు సామ్ కరన్, లియామ్ లివింగ్స్టన్ సూపర్ బ్యాటింగ్ తో మరిపించి, అద్భుత షాట్లతో మైమరిపించి, బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి సునామీ సృష్టించారు. సామ్ కరన్ 47 బంతుల్లో 63 పరుగులు చేయగా, లివింగ్స్టన్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో పంజాబ్ జట్టు గెలుపు తీరాలకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.